రాజమహేంద్రవరం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ఈరోజు ఉదయం ప్రకాష్ నగర్, ఆవా ఛానల్ తదితర ప్రాంతాలలో ఎంహెచ్ఓ వినూత్నతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పలుచోట్ల రహదారుల వెంబడి జంక్షన్ల వద్ద చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. అలాగే కాలువలు, డ్రైన్లలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పర్యటనలో శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం బత్తిన నగర్లోని 148, 149 పోలింగ్ కేంద్రాల పరిధిలో జరుగుతున్న సర్ ప్రక్రియను రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్టర్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఈరోజు పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ఇన్యూమరేషన్ ఫారాల పంపిణీ, బిఎల్ఓల పనితీరు, ప్రత్యేక మొబైల్ యాప్ వినియోగాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి ఎస్ఐఆర్ ప్రక్రియపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా పూరించాలి, ఏ వివరాలు నమోదు చేయాలనే అంశాలను సులభంగా వివరించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని బూత్ లెవెల్ అధికారులు పగడ్బందీగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ పర్యటనలో ఆర్ఎంసీ సెక్రటరీ శైలజావల్లి, ఎంఆర్ఓ రంజిత్ కుమార్, బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని 9వ డివిజన్ పరిధిలోని స్థానిక ప్రజలను వేధిస్తున్న వర్షపు నీటి నిల్వలు, డ్రైనేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా 1,38,00,000తో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 9వ డివిజన్లోని శ్రీనివాస నగర్ మెయిన్ రోడ్లో ఏవి అప్పారావు రోడ్డు నుంచి జేఎన్ రోడ్డులోని జీవీకే హాస్పిటల్ వరకు చేపట్టనున్న సీసీ రోడ్డు, ఆర్సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ కోసూరు చండీప్రియ సారథ్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీనివాస నగర ప్రాంతం నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతమని, పైభాగాల నుంచి వచ్చే భారీ వర్షపు నీరు మొత్తం ఈ ప్రాంతం గుండా ప్రవహించడంతో గత 2 దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా డ్రైనేజ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మార్గమధ్యంలో ఉన్న 8 కల్వర్టర్లను ఎత్తు పెంచి ఆధునీకరించనున్నట్లు తెలిపారు. అలాగే గతంలో అమృత్ పథకం కింద నిర్మించిన ప్రధాన డ్రైన్ను మరింత విస్తరించి భారీ వర్షాలు కురిసినా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం కల్పించనున్నామని వెల్లడించారు.